మళ్ళీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు ఓడెక్కేదాకా ఓడమల్లన్న ఓడ దిగినాక తిన్మారు మల్లన్న అన్నట్టే చేస్తుండట. ఎన్నికల ముంగట ఏలుబడిలకు వచ్చిన 100 దినాలనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని పబ్లిక్కు అందిస్తామని ఏతులకు చెప్పి ఇప్పుడు వీటి ముచ్చటనే తీస్తలేడట. ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారంటారా ఈయనుండ్రి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా చాలా వాగ్దానాలు చేసింది. కేసీఆర్ ప్రభుత్వం సరిగా చేయలేదు. మేము వస్తే మీకు 12,500 ఇస్తాం, ఆయన రైతులకు ఇచ్చాడు, మేము కూలీలు కూడా ఇస్తామన్నారు. ఇప్పుడు కూలీలకు రైతులకు బంద్ అయిపోయింది. రైతులకు రావట్లేదు, కూలీలకు రావట్లేదు. ఈయనరా సుత్తెకోడవల్లి పార్టీ పెద్ద ముత్తైదు తమ్మినేని వీరభద్రం సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి అదేవిధంగా గ్రామాల్లో మహిళలకు 2,500 ఇస్తామన్నారు. 2,500 పైసలు కూడా రాలేదు. తులం బంగారం ఇస్తామన్నారు. బంగారం అట్లుంటుంది ఎవరికి తెలియదు. ముఖ్యమంత్రి సారు మైకు బట్టి దినం మస్తుగానే మాట్లాడుతున్నారు కానీ రాష్ట్రంలో ప్రజలకైతే పథకాలు అందించే పని పెట్టుకుంటలేడు. ఏమన్నంటే హిట్లర్ను స్ఫూర్తిగా తీసుకొని ముంగడికి పోతున్నా అంటాడు. ప్రజాస్వామ్యంలో ఎవ్వరు కూడా హిట్లర్తోని పోల్చుకోరని ఇట్లా వీరభద్రం సారు బాగానే గరమయ్యాడు. అయ్యా తమ్మినేని వీరభద్రం సారు, మీ ఎర్రజెండా పార్టీలు కూడా చేయి పార్టీతోని చేతులు కలిపి పొత్తుల పోదామని మీరు కూడా కాంగ్రెస్ సర్కార్తోనే కాయిస్గా పనిచేయబడితిరి. మరి ఇదే ముచ్చట ఎన్నికల ముంగడ తెలియదా సారు? ఏలుబడిలోకి వచ్చినాక అన్నీగా పెడతాడని అంటుండ్రు. ఇప్పుడు యాదికి వచ్చిందా సార్ అంటుర్రు. ఏ ముచ్చట ఇన్నోళ్ళు.